ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. రోమపత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాలు. దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది మరణార్థముగా పాపమునకే గాని నిత్యార్థముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులుదని మీరు ఎరుగరా. మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితేరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. అప్పగించుకునుట, మనల్ని మనం దేనికి అప్పగించుకుంటామో దానికి దాసులమవుతాము. నిన్ను నీవు, నన్ను నేను దేనికి ఎవరికి దాసులుగా అప్పగించుకుంటామో దానికి దాసులమవుతాం. దావీదు గారిని మహారాజు అని బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధంగా ఉరియాకి అప్పగించుకున్నాడు, ఉరియాకి దాసులైపోయాడు. ఎవరు పలకని గొప్ప నీతిని ఉరియా పలికాడు. ఎన్నో నీతి వాక్యాలు చెప్పిన దైవజనుడు దావీదు గారు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యానికి తనను తాను అప్పగించుకున్నాడో వెంటనే ఉరియాకి దాసులైపోయాడు. దాసులైన దావీదు గారు ఉరియా చెప్పినట్టుగా వినాలి, కానీ వినలా. రాజుననే ఆ మనసుతోనే మాట్లాడాడు. అక్కడ విధేయతలో లోపం వచ్చింది. నాతోటి యోధులు సైనికులు దేవుని మందసము యుద్ధ భూమిలో ఉండగా, చూసారా ఎంత మంచి మాటో. అప్పగించుకోవటం. సంసోను గారు తనను తాను డెలీలాకు అప్పగించుకున్నాడు. డెలీలా ప్రభుత్వం చేసింది. కయ్యేను అపవాదికి అప్పగించుకున్నాడు. అపవాది కయ్యేను మీద ప్రభుత్వం చేశారు. చాలామంది ఈ దినాల్లో ఈ ఫోన్లో బ్లాక్మెయిల్ చేయటం, ఫోన్లో నా ముఖాన్ని పెట్టి అసభ్యకరంగా మిగిలిన శరీరాన్ని చూపించటం. ఈ మధ్య ఒక పాప చనిపోయింది. ఆమెకు అసలు ఏమి తెలియదు పాపం. తల్లిదండ్రులు కూడా నమ్మలా. అంటే జీవితాన్ని ముగించేసింది. నీతిమంతురాలే, పరిశుద్ధురాలే, అపవిత్రులైన మనుషుల చేత, అయోగ్యులైన మనుషుల చేత శోధించబడి దాసులైపోతున్నారు. పాపానికి అప్పగించుకుని దాసులైపోతున్నారు. బ్లాక్మెయిల్. ఆమె ఏమి తప్పు చేయలేదు కనుక బ్లాక్మెయిల్ చేసిన నీతిమంతురాలుగా చనిపోయింది. కానీ వీక్ పాయింట్లు తీసుకుని ఆ పాయింట్లను బట్టి పెత్తనం చేసేవాళ్ళు, లోపరుచుకునేవారు, ఇతరుల యొక్క ఆత్మల మీద వీరు ఆధిపత్యం. అంటే వీళ్ళు చెప్తే వింటారన్నమాట. ఎట్ట చెప్తే అట్ట వింటారు. మనం చెప్తే వినరు. వాళ్ళు చెప్పినట్టు వింటారు. అంటే ఆత్మని లోపరుచుకున్నారు. దేనికి మీరు దాసులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో దానికి మీరు దాసులవుతారు. అప్పగించుకోవటంలో ఉంది. నీతికి అప్పగించుకున్నామా నీతికి దాసులం అవుతాం. బాగా గుర్తుపెట్టుకోండి.
హానోకు గారు నీతికి అప్పగించుకున్నాడు. నీతి ఆయనని ఏలింది, నీతి ఆయన మీద ప్రభుత్వం చేసింది. యోసేపు గారు దైవ దర్శనానికి లోబడి దేవునికి అప్పగించుకున్నాడు, దేవుని చిత్తానికి. దేవుని చిత్తం యోసేపు గారి మీద యజమాని అయ్యారు, అలాగే నడుచుకున్నాడు. మనము దేనికి మనల్ని మనం అప్పగించుకుంటామో దానికి దాసులమవుతాము. నిన్నేమైనా ఏళ్తుందా, నన్నేమైనా ఏళ్తుందా? ఆత్మదేవుడు ఈ దినం మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు? దీవించటానికి, ఆశీర్వదించటానికి, అభివృద్ధి కలిగించటానికి. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.